హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇందు మీడియా. ఒక చేతిలో డమరుకం, మెడలో పాము, ఒంటి నిండా విభూది, నడుముకి పులి చర్మం ఉండేది. ఒకటి శ్మశానమైతే మరొకటి మంచు పర్వతాలపై ఇంత వింతగా ఉన్న కొన్ని కోట్ల మందికి ఆరాధ్య దైవం ఆయన. పిలిచిన వెంటనే పలికే బోలాశంకరుడు. మహోద్భుతమైన తన శక్తి స్వరూపాన్ని లింగాకారంగా చూపించే ఆ పరమేశ్వరుడు ఈ సృష్టికి ఎల్లవేళలా దిశానిర్దేశం చేస్తూ లయకారుడు అయ్యాడు. ఆయనకు అంతటి శక్తి ఉంది కాబట్టే ఆయన పేరు వినగానే భక్తుల హృదయాలు ఉప్పొంగిపోతాయి. హరహర మహాదేవ్, శంభో శంకర అంటూ ఆయన లింగం ఎక్కడ ఉన్నా అక్కడికి వెళ్ళి ఆ పరమేశ్వరుణ్ణి దర్శనం చేసుకుంటారు. ఆ మహేశ్వరుని మీద ఉన్న భక్తి వల్ల ఆయన ఎంత కఠినమైన వాతావరణంలో వెలిసినా రేయనక పగలనక ఎంతో శ్రమపడి మరీ ప్రయాణం చేసి ఆ పరమేశ్వరుణ్ణి దర్శించుకుంటారు భక్తులు. అటువంటి అతి కష్టమైన ప్రయాణంతో కూడిన పుణ్యక్షేత్రమే అమర్నాథ్ యాత్ర. హిందువుల పరమ పవిత్రమైన ప్రదేశం ఈ అమర్నాథ్. ఈ అమర్నాథ్లో దర్శనమిచ్చే మంచు శివలింగం అసలు ఎలా ఉద్భవించింది, ఆ శివలింగం వెనుక ఉన్న అసలు చరిత్ర ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో మీకు నేను చెప్పబోతున్నాను. మరి ఆ విషయాలు తెలుసుకునే ముందర మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హిందువుల అపర పుణ్యధామం అమర్నాథ్ గుహ. ఇక్కడ సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు స్వయంభుగా మంచు రూపంలో వెలిశాడని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే ఇక్కడ ఆ శివలింగం ఎలా వెలిసింది, ఆ గుహని మొదటిసారి ఎవరు కనుగొన్నారు అనే ప్రశ్నలు ఇంకా ఒక మిస్టరీగానే మిగిలిపోయాయి. ఈ అమర్నాథ్ గుహకు కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్నట్లు మన పురాణాలు చెబుతున్నాయి. పూర్వం అమర్నాథ్ ప్రదేశమంతా మంచుతో గడ్డకట్టిన నీటితో నిండి ఉందట. ఎంతో అందమైన ప్రదేశంలో ఋషి మహర్షి తపస్సు చేయదలిచి దాన్ని యోగులు, ఋషులు, సిద్ధులు తపస్సు చేసుకోవడానికి అనువుగా చేయమని కాశ్యపమునిని ఆదేశించాడట. అప్పుడు ఆయన అక్కడ ఉన్న మంచుని, నీటిని నదులుగా, చిన్న చిన్న కాలువలుగా మళ్లించాడట. అప్పుడు అక్కడికి వచ్చిన ఋషి మహర్షికి ఈ శివలింగం దర్శనమిచ్చిందట. అక్కడ ఆ లింగం ఎలా వచ్చిందని తన మనోనేత్రంతో చూడగా ఒకసారి విహారయాత్రలో ఉన్న శివపార్వతులు ఆ ప్రదేశంలో ఆగి మనిషి యొక్క కర్మల గురించి, పాటించవలసిన నియమాల గురించి శివుడు పార్వతీదేవికి చెప్పాడట. దానికి సాక్ష్యంగా అక్కడ ఈ హిమలింగం వెలిసినట్లు గ్రహించాడు. అప్పటినుంచి ఈ గుహలోని శివలింగాన్ని అనేక మంది రాజులు పూజించినట్లు చరిత్ర చెబుతుంది. క్రీస్తుపూర్వం 300 సంవత్సరంలో ఆర్యరాజు ఈ లింగాన్ని పూజించినట్లు కొన్ని ఆధారాలను బట్టి తెలుస్తుంది. కాశ్మీరీ రాజుల గురించి తెలియచేసే రాజతరంగిణి అనే పుస్తకంలో ఈ క్షేత్రం గురించి వివరంగా రాసి ఉంది. కాశ్మీరీ రాజ్యానికి రాణి సూర్యావతి. ఈ సూర్యావతి అమర్నాథ్ గుహలోని శివలింగాన్ని పూజించి త్రిశూలం, బాణలింగాలు సమర్పించినట్లు ఆ పుస్తకంలో ఉంది. ఆ తరువాత మధ్యయుగంలో ఈ క్షేత్రం గురించి అందరూ మర్చిపోయారట. 15వ శతాబ్దంలో ఒక గొర్రెల కాపరి ఈ ప్రాంతాన్ని తిరిగి కనుగొన్నట్లు స్థల పురాణం చెబుతుంది. ఆ తరువాత అక్కడి రాజులు, ప్రజలచే ఈ శివలింగం విశేష పూజలు అందుకుంటూ వచ్చింది. 1663లో ఫ్రాంకోస్ బెర్మీర్ అనే ఫ్రెంచ్ ఫిజీషియన్ ఔరంగజేబ్ వద్దకు వచ్చి అప్పటి భారతదేశపు స్థితిగతులపై ఒక అధ్యయనం చేశాడట. సరిగ్గా అదే సమయంలో కాశ్మీరీ లోయ సందర్శించిన ఆయన అమర్నాథ్ గుహకు వెళ్ళి ఆ అద్భుతమైన శివలింగాన్ని దర్శనం చేసుకున్నట్లు, ఆ లింగం ఎంతో సమ్మోహన శక్తి కలిగి ఉన్నట్లు తాను రాసిన ట్రావెల్స్ ఇన్ మొఘల్ ఎంపైర్ అనే పుస్తకంలో ప్రస్తావించాడు. కేవలం మే నుంచి ఆగస్టు వరకు మాత్రమే దర్శనమిచ్చే ఈ శివలింగాన్ని చూడడం
అంత సులువైన పని కాదు. సముద్ర మట్టానికి 12,756 అడుగుల ఎత్తులో ఉన్న ఈ అమర్నాథ్ గుహ చుట్టూ పెద్ద పెద్ద పర్వతాలతో, మంచుతో కప్పబడి ఉండి రక్తాన్ని సైతం గడ్డకట్టించేంత చలిలో ఉంటుంది. ఈ అమర్నాథ్ గుహ శ్రీనగర్ నుంచి 141 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే శ్రీనగర్ నుంచి పెహల్గం వరకు బస్సు సదుపాయం ఉంటుంది. పెహల్గం నుంచి కాలినడకన సుమారు వారం రోజుల పాటు అత్యంత కష్టమైన, ప్రమాదకరమైన పర్వతాలు, లోయలలోంచి వెళ్ళాలి. అక్కడ అతి శీతల వాతావరణం వల్ల యాత్రకు వచ్చిన చాలామంది చనిపోయారు కూడా. అయినా భక్తులలో ఆ శివునిపై ఉన్న అపారమైన భక్తిభావంతో ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది భక్తులు అమర్నాథుడిని దర్శించుకుంటున్నారు. ఇదే ఫ్రెండ్స్ అపార పుణ్యధామమైన అమర్నాథ్ గుహ యొక్క చరిత్ర. మరి ఈ వీడియో చూసిన తరువాత మీ అమూల్యమైన సలహాలను, సూచనలను కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.